ప్రతి ఒక్కరు కూడా డబ్బు చుట్టూ తిరుగుతున్నారు. ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా. అవును తల్లి. అందరికీ అంటే డబ్బున్న వాళ్ళకే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, డబ్బు లేని వాళ్ళకే ఆర్థిక సమస్యలు కామన్. మరి ఆర్థిక సమస్యలతో మీ దగ్గరికి వస్తే మీరు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు? అయితే అమ్మ, నువ్వు అడిగింది మంచిది. ఉమ్, ఎక్కువ శాతం ఇప్పుడు ఆ ప్రపంచమే డబ్బు. ఉమ్, నువ్వు చెప్పింది కాదు, ఆ, ప్రపంచం మొత్తం మీద అందరూ డబ్బు డబ్బు డబ్బు, డబ్బు లేనివాడు దేనికి పనికిరా అని ఆ, అంత స్థితికి వచ్చింది. ఆ, డబ్బే అన్నీ చేపిస్తుంది. చెడు చేపిస్తుంది, మంచి చేపిస్తుంది, ఉమ్, కడుపులు పుట్ట కొడుకులతోనే కూడా దుర్మార్గం చేపిస్తుంది, ఉమ్, కుటుంబాలు ఇడిపోవటాలకి, అవును. అన్నదమ్ములలో గొడవల గాటాలు, ఆస్తి తగాదలు, ఒకళ్ళ మాట ఒకరు ఎన్నుకుంటూ పోవటాలు, ఇవన్నిటికి కారణం మూలం డబ్బు. డబ్బు. ఉమ్, డబ్బుతోనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఇంతకుముందు కాలం అట్లా ఉండదు. ఉమ్, ఒక అభిమానం ఉండేది. మా అన్న, మా తమ్ముడు, మా కుటుంబం, ఉమ్, ఒకరికి కష్టం వస్తే మనం ఆదుకోవాలి, ఆ, నాకు కష్టం వస్తే అన్న ఆదుకోవాలి, అన్నకు కష్టం వస్తే మనం ఆదుకోవాలి, కుటుంబం, మన ఇల్లు, మన అమ్మ, అక్క, చెల్లెళ్ళు అన్న ఒక బంధం ఉండేది తల్లి ఇంత ముందు కాలంలో. ఇప్పుడు అవన్నీ లేవు. ఏమీ లేవు. నా భార్య, నా పిల్లలు, అది నేను కూడా బాగుంటే ఉండట్లేదు చాలు. అసలు. అట్లా అనుకొని సొంత అన్నదమ్ములకే గొడవలు, అవును. విభేదాలు. వాడు బాగుండకూడదు, నేనే బాగుండాలి, ఈ ఆస్తి మొత్తం వాడి పేరు మీద ఉన్నది నా పేరు మీద ఎక్కించుకోవాలి, ఉమ్, నేనే బతకాలి అని అనేవాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో కొన్ని వందల మంది తెలియ మా కాడకు వస్తారు. స్వామి, అన్నదమ్ములు అండి, మా నాన్న సంపాదించిన ఆస్తి నాకు ఈకోకుండా మొత్తం దగ్గర పెట్టుకొని నన్ను కొట్టడం, కేసులు పెట్టడం, నన్ను ఇబ్బందులు పెడతాం, ఇలా చేస్తున్నాడు స్వామి, దీనికి పరిష్కారం ఏంటి అని అడిగేవాళ్ళు వందల మంది ఉన్నారు. ఉమ్. అట్లా దీనికి పరిష్కారం చూపిస్తారు. పరిష్కారాలు ఏంది లేదు తల్లి, కానీ అన్నిటికీ ఉంటాయి, కానీ కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఉమ్, కానీ కొంతమంది చెబుతారు, ఓ అన్నీ చేసేస్తాం అయిపోద్ది అంటారు. అది నమ్మొద్దు, ఉమ్, తెలిసిందా? ఉమ్, కొన్ని అయ్యే పనులే అవుతాయి.